రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామంలో రచ్చబండ పెడతాను, కోటికి సంతకాలు సేకరణ చేస్తాను, అవి తీసుకెళ్లి గవర్నర్ని కలుస్తాను, ప్రభుత్వాన్ని పడేస్తాను, ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తాను అంటూ చెప్పిన జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ఎలా చూడాలంటారు? మరి రచ్చబండలు ఏంటి, ఈ లండన్ పర్యటన ఏంటి, ఈ రెండింటికి మధ్య ఉన్న లింక్ ఏంటి అనుకోవచ్చు అంటారు? అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ యొక్క విధానాల గురించి మరి మనం చూసాం. నర్సీపట్నం వెళ్ళి నానా యాగి చేద్దామని చెప్పేసి అట్టర్ ఫ్లాప్ అయినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ఒక విషయాన్ని గుర్తించాలి. ఏదైతే గతంలో మరి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 14 నుంచి 19 దాకా మరి అదే వైజాగ్ వెళ్ళి ఈయన ఏంటంటే అప్పుడు సమ్మిట్ ఏదో జరుగుతూ ఉంటే ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రతినిధులంతా అక్కడ పాల్గొన్నప్పుడు మరి అక్కడ ఎయిర్పోర్ట్లో మరి అక్కడ అతన్ని ఆపినటువంటి పరిస్థితి. అయితే ఆ సందర్భంలో మరి జగన్మోహన్ రెడ్డి వైపు మీడియా అంతా చూసి అప్పుడు ఎంతో మరి నేషనల్ వైడ్గా ఒక రకమైనటువంటి పాజిటివ్నెస్గా ఆయన కలిసినటువంటి సందర్భాన్ని ఊహించుకొని నిన్న ఏదైతే మరి వైజాగ్లో ఇంటర్నేషనల్ మహిళలకు సంబంధించినటువంటి క్రికెట్ యొక్క క్రీడ అక్కడ జరుగుతూ ఉంటే మరి అప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మీడియాలు కూడా అక్కడ ఉంటాయి. మరి ఇదే రకంగా మరి గతంలో లబ్ధి పొందుదామని చెప్పేసి ఆయన ఒక ప్లాన్ వేసుకొని నన్ను ఎయిర్పోర్ట్లోనే ఆపేస్తారు, నేను ఏ స్తంభాలు ఉన్నటువంటి కేవలం పిల్లర్లు ఉన్నటువంటి ఆ యొక్క నర్సీపట్నం మెడికల్ కాలేజ్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఆ విధంగా కూటమి ప్రభుత్వం నన్ను ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఆపేస్తుంది, సాలు అక్కడ వడికి నా డ్రామాను పండించవచ్చు అనే ఒక అపోహలో మరి వైజాగ్ దాకా ఎయిర్పోర్ట్లో వెళ్ళి మరి అక్కడ ఆపకపోయే పరిస్థితి అక్కడ. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కూడా జనాలకు తెలియాలి అనే ఒక ఉద్దేశంతో మరి ఆయన్ని వదిలేస్తే, కాకపోతే అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి మొదలుకొని నర్సీపట్నం కాలేజీ వరకు ఏదైతే ఒక గంట సేపు ప్రయాణించే ఒక మార్గంలో ఆయన 6 గంటలు మరి డ్రామాని తెరలేపుతూ అనేక రకమైన మరి అక్కడ మీరేమో డ్రామా అంటున్నారు, వాళ్ళేమో జనసందోహం అంటున్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా జనాలను ఏమో ఆపగలిగారా, ఎన్ని బారికేడ్లు పెట్టినా జనాలను ఏమో ఆపగలిగారా అని చెప్పి గుడివాడ అమర్నాథ్ మాస్ వార్నింగ్ కూడా ఇస్తుంటే ఏకంగా ఓ పక్కన కోడిగుడ్డి మీద ఈకలు పీకటం తప్ప వాడి చెప్పే వార్నింగ్లు ఎవరు పట్టించుకోరు. ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆ 6 గంటల ప్రస్థానంలో మరి ఆయన జన సమీకరణ ఇవాళ ముఖ్యంగా ఏదైనా రాజకీయ పార్టీలో ఒక పెద్ద నాయకుడు వస్తూ ఉంటే జన సమీకరణ అనేది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా. అందులో మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాలన్నా పెద్ద సెటప్ డ్రామాతో ఒక సినీ ఫక్కీలో సినీ సెట్టింగులతో వెళ్ళేటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన దేశంలోనే ప్రసిద్ధిగాంచాడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఆ భాగంగానే మరి ఆ నర్సీపట్నం అక్కడ దాకా వెళ్ళి అక్కడ మరి మొండి గోడల దగ్గర ఆయన మరి మీడియా ముందు పెద్ద పెద్దగా అరుస్తూ మరి స్పీకర్ గారి మీద ఏదేదో చవాకులు పేల్చుతూ ఏదేదో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మనం గతంలో చూసుకుంటే ఖచ్చితంగా ఏదైతే నర్సీపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలపై సుమోటోగా మరి కేసు ఫైల్ చేయొచ్చు అని చెప్పేసి ఒకసారి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఏదైతే గతంలో మరి రాజశేఖర రెడ్డి గారు స్పీకర్గా ఉన్నప్పుడు, రాజశేఖర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు సురేష్ రెడ్డి గారు స్పీకర్గా ఉంటే అప్పుడు ఒక సందర్భంలో ఎక్కడో ఒంగోలులో మరి కరణం బలరాం గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా స్పీకర్ని ఒక నియంత అని చెప్పిన ఒక పదాన్ని ఉపయోగించుకొని స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేయటం తప్పు అని చెప్పేసి ఆయన్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. మరోపక్క గతంలో రోజాని మరి తెలుగుదేశం పార్టీ హయాంలో సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఒక స్పీకర్ యొక్క పేరుని ఉచ్చరిస్తూ ఆయన యొక్క సొంత నియోజకవర్గంలో మరి ఆయన్నే ఆ విధంగా ఆయన చెప్పినటువంటి మాట ఏందండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి బాగా స్పష్టంగా తెలుసు ఆయన ఏదైతే కేంద్రానికి సంబంధించిన అనుమతులు తీసుకోకుండా ఈ విధంగా చేయటం అనేది ఏమైనా ఉండయా జీవోలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దాన్ని వక్రీకరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు స్టేటు జీవోలు ఉన్నాయి, జీవో ఉన్నమాట ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఇక్కడ వాళ్ళ యొక్క కార్యకర్తలను నాయకులను తప్పుదోవ పట్టించే విధంగా స్పీకర్ గారు చెప్పినటువంటి
మాటల్ని మరి ఆ విధంగా వెళ్లకుండా ఆయన సమాధానం ఈయన స్వతహాగా ఏదైతే ఫేక్ ప్రచారాలతో లబ్ధి పొందేటువంటి నాయకుడిగా ఉన్నాడో ఆ విధంగానే ఈయన మరి స్పీకర్ గారిపై ఆ రోజు చెలరేగిపోవటం ఇవన్నీ పెద్ద డ్రామాగా మరి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మరి ఇదైనటువంటి పరిస్థితి. ఇక అక్కడి నుంచి ఇచ్చినటువంటి పిలుపు రచ్చబండ, కోటి సంతకాలు, గ్రామం నుంచి 500, మరి నియోజకవర్గ కేంద్రం నుంచి 50,000 ఇవన్నీ చెప్పేసి పొద్దున్నే పెట్టాబేడి సర్దుకొని మందుల కోసం లండన్ వెళ్ళినటువంటి ఒక రాజకీయ అధినేత టైంపాస్ రాజకీయాలు చేస్తున్నాడనడానికి ఎంతకంటే మనకి ఏం కావాలండి నిదర్శనం? ఇవాళ ఏదో మరి ఈయన ఈ కార్యక్రమాలన్నీ తీసుకోవడానికి గల ముఖ్య కారణం ఏదైతే అరాకొర కార్యకర్తలు ఉండారో వాళ్ళు కూడా చేజారిపోతారని ఒక భావనలో మరి ఈ రకంగా టైంపాస్ రాజకీయం చేసేసి వెంటనే బెంగళూరు వెళ్ళి ఆ వెంటనే బెంగళూరు నుంచి లండన్కి మందుల కోసం వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసుకోండి, ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఎక్కడ ఏమీ లేదు, కోటి సంతకాలు లేదు, కోడి గుడ్డు లేదు, వాడు అమర్నాథ్ గారు చెప్పినట్టు ఏముండదు. ఇవాళ ఏదైతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు పుష్ప అని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పుకునే విధంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పోకడలు మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఉత్తరాంధ్ర నుంచే తిరుగుబాటు మొదలైంది, ఇది ప్రభంజనం కాదు తుఫాన్ అంటున్నారు కదండి. మరి అదే ఉత్తరాంధ్ర నుంచండి 2024లో ఏదైతే 34 నియోజకవర్గాల్లో 2 ప్రజలు ఇచ్చారంటే మరి ఏ విధంగా ఆయనపై ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రజలు ఎట్లా చూపించారో ఆయనకి బాగా తెలుసు సార్. ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ప్రతిదీ తెలుసు, ఆ పార్టీ నాయకులకు కూడా తెలుసు. కాకపోతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి దరిద్రపైనటువంటి అలవాటు ఏంటంటే వాళ్లకు స్పష్టంగా తెలుసు ప్రతి విషయము. ఏదైతే పీపీపీ విధానం అనేది మరి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు ఏదైతే ఉందో ఏదండి ఆ 108 స్కీమ్ దేని ద్వారా అండి? ఏదైనా ప్రభుత్వ నిధులతో చేసిందా? పీపీపీ విధానం ద్వారానే కదా. మరి ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి మరి బిల్లులు చెల్లింపులు ఉంటాయో అవి తీసుకెళ్ళి ఇస్తుంది ఎవరికండి? ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి కదా, అవి ఏమైనా ప్రభుత్వ రంగ సంస్థలా కాదు కదా. ఇట్లా ప్రతిదీ జగన్మోహన్ రెడ్డికి కూడా చాలా మనకంటే చాలా స్పష్టంగా తెలుసు, పీపీపీ విధానం యొక్క తీరు ఏందనేది తెలుసు. కాకపోతే ఇటు జనాల్ని అటు కార్యకర్తని అందరినీ పక్కదావ పట్టించే ఈయన ఎందుకు సార్? ఒక్కటే ఉదాహరణ, బాబాయిని గొడ్డలు వేటుతో చంపేసి గుండెపోటని ఎట్లా అయితే చెప్పారో అదేవిధంగా పీపీపీ విధానం గురించి తెలిసినా ఇవాళ ప్రైవేటీకరణ అని చెప్పేసి యాగి చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా అలాంటిదే నేను చెప్పేసి ఈ విధంగా నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకటే వేడుకుంటా ఉన్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క తీరు స్పష్టంగా మీ అందరికీ తెలుసు. కాకపోతే మరొకసారి అసలు ఎటువంటి చలనాలు కూడా ఆయన చేయకుండా మనం ఖండించాల్సినటువంటి పరిస్థితి మన అందరిపై ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు, అదే ఉత్తరాంధ్రకు సంబంధించిన విశాఖ నగరం పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతూ ఉంది. ఎందుకు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరియు పక్క ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా కలిసి ఆ వైజాగ్పై దృష్టి సారించి ఎంతటి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురాబోతున్నారో స్పష్టంగా మనం అతి కొద్ది రోజుల్లోనే చూడబోతున్నాం. అది ఒక విజన్తో పనిచేసే ప్రభుత్వాల యొక్క పనితీరు. అంతేగాని ఈ యొక్క గారడీలు మాయమాటలతో మరి ముందుకెళ్ళేటువంటి రాజకీయ పార్టీలు నమ్మే రోజులు ప్రజల దగ్గర అసలు లేవు. ఇక జగన్మోహన్ రెడ్డిని కూడా ఎంతపాటిగా అర్థం చేసుకున్నారో అదే ఉత్తరాంధ్రలో 34 సీట్లు ఉంటే 2 ఆయనకి ఇచ్చారని చెప్పేస్తే మనం కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మరొకసారి చెప్తా ఉన్నాను. ఆంధ్రాలో సరిపోని లిక్కర్ వ్యాపారం దక్షిణాఫ్రికా దాకా ఎలా చూడాలంటారు ఇదంతా? అక్కడ ఆల్రెడీ మినిస్టర్ వెళ్ళి మరీ మూపించటం కంపెనీని ఎలా చూడాలంటారు ఇదంతా? ఎలా చూడాలి అనే దానికంటే ముందు ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి నగరి శాసనసభ్యురాలు రోజా అవ్వ నిన్న ఫుల్ మేకప్తో వచ్చి కెమెరా ముందుకు ఆమె చెప్తున్నటువంటి మాటలు ఇవాళ జనాల్ని ఏం చేద్దామని చెప్పేసండి వీళ్ళు. మనకు ఇవాళ విచారణ సంస్థలు కావచ్చు, మరోపక్క ప్రభుత్వాలు కావచ్చు, చేస్తున్నటువంటి మరి పనితీరుపై వీళ్ళు ఈ విధంగా మేకప్పులతో వచ్చేసి
ఈ విధంగా వీళ్ళు మాయమాటలతో జనాల్ని మళ్ళీ మభపెట్టలేరు. ఇవాళ ముఖ్యంగా చూసుకుంటా ఉంటే మరి వైసీపీ హయాంలో ఎవరో కాదు కదా, అనిల్ రెడ్డి, ఆయన రెడ్లు ఉన్నారు కదా వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ పేరు మీద రెడ్డీసు లిక్కర్ అని చెప్పేసి సౌత్ ఆఫ్రికాలో, అక్కడ సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి ఒక మినిస్టరు మరి వేల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని చెప్పేసి స్వయంగా ఆయన వచ్చి సీల్ వేయటం మన అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇవాళ ఎట్లా ఎంత నీచానికి దిగజారిందో, ఏదైతే సౌత్ ఆఫ్రికా అనేది ఒక పేద కంట్రీ, ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో సమూహంగా చిన్న చిన్న కంట్రీలు ఉగాండా ఇట్లా చాలా చాలా ఉండి వాటిలో ఒక సెంట్రల్ కంట్రీలో మరి వీళ్ళ వ్యాపారం చేయటం అనేది ఏ విధంగా జనాలందరూ ఒకసారి తెలుసుకోవాలి. సారా ప్యాకెట్కి కొంచెం డెవలప్మెంట్ చేసి ఏదైతే ఇక్కడ మన కొబ్బరి నూనె ప్యాకెట్లు వగేరా వగేరా ప్యాకెట్లు ఉంటాయో ఆ రకంగా లిక్కర్ని ఆ ప్యాకెట్లలో మరి ప్యాక్ చేసి మరి అమ్మకాలు ఆ దేశంలో అవి తాగినటువంటి ప్రజలకి అనేక రకాలమైనటువంటి రోగాలతో చనిపోతూ ఉంటే అక్కడ మరి విచారణలు చేసుకుంటే ఈ యొక్క లిక్కర్ ద్వారానే వీళ్ళకి అనేక ఆరోగ్య సమస్యలు రావటం, వీళ్ళు చనిపోవటం, అదే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి లక్షలాది మంది మరి రోగాల బారిన పడటం వంటివి చూసి అక్కడ మంత్రి గారు సాక్షాత్తు అక్కడ సిబ్బందితో ఒక మిలిటరీని తీసుకొని సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి స్వయంగా వెళ్ళి సీల్ వేసేసి అక్కడ ఒక ఇది కూడా ప్రచురించినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా మీడియాలో చూసాం. ఇవాళ వీళ్ళు కేవలం లిక్కర్ వ్యాపార మార్గాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఈజీ మనీ, వేల కోట్లు లక్షల కోట్లు దోచేయవచ్చనే ఒక ఏదైతే ప్లాన్తో వీళ్ళు, అది ఎంత పకడ్బందీగా ప్లాన్ అండి. ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ కడప జిల్లా, ఎక్కడ సౌత్ ఆఫ్రికా, ఉగాండా వగేరా వగేరా కంట్రీలు, అక్కడికి వెళ్ళి డిస్టిలరీలాగా చిన్న చిన్న కుటీర పరిశ్రమలాగా పెట్టేసి, ఇంకొక ముఖ్య విషయం, ఇక్కడ ఏదైతే డిస్టిలరీల్లో తయారయ్యేటువంటి మద్యం గుర్తింపు టెస్టింగ్ల ద్వారా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి. అయితే సౌత్ ఆఫ్రికాలో మరి డైరెక్ట్గా ఇట్లా తయారు చేయటం, అట్లా అమ్మేయటం, ఎటువంటి చెకింగులు ఉండవు. ఇక్కడ సౌత్ ఆఫ్రికా అయినా ఆంధ్రప్రదేశ్ అయినా జరిగిన నష్టం ఒకటే, ప్రాణ నష్టం. ఎవడూ తీర్చలేనటువంటి ప్రాణ నష్టం. వేలాది మంది ఈ యొక్క కల్తీ లిక్కరు వల్ల చనిపోవడం అనేది, లక్షలాది మంది ఈ కల్తీ లిక్కర్ ద్వారా మరి రోగాల బారిన పడటం అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసినటువంటి విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా.